హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ అమ్మాయి వచ్చేసిందండోయ్. మీ విజయ వచ్చింది. అయ్యో, మీ అమ్మాయి విజయ అన్నాను కానీ ఛానల్ పేరు చెప్పలేదు కదా. విజయ మల్టీ కుజిన్ అండి. మరొక మంచి కిచెన్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఈరోజు అసలు ఏం చేస్తున్నాను? కూర అయితే ఉండటం లేదండి. ఈ వీడియో మొత్తం మీద మీకు ఏమేం చూపించాను, ఎన్ని రెసిపీస్ చూపించాను చూడాలి అంటే మీరు వీడియో చివరి వరకు చూసేసేయాలి. ఇంకా చూసేద్దామా ఏమేమి రెసిపీస్ చూపించాను ఏంటి అనేది. కూర అయితే ఉండటం లేదు అన్నాను కానీ కూర అయితే చూపిస్తానండి. ఏం కూర చూపిస్తానో ఏంటో చూసేసేయండి. ఫస్ట్ అయితే అక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ రోజైతే పొయ్యి క్లీన్ చేసే ఓపిక అయితే నాకు లేదండి. ఎందుకు అంటే గనక ఇదే వీడియోలో చెప్తాను. ఫుల్ జర్నీ చేసి వచ్చేసాము. హాస్పిటల్కి వెళ్ళేసి విజిట్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళొస్తూ కూరగాయలు తీసుకొని వచ్చామండి. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అయిపోయింది. అందుకే ముందు రోజు కోడిగుడ్డు పులుసు చేశాను. అదే ఉందండి ఈ పూట కూడా. ఇక్కడ మేము మధ్యాహ్నం ఫుడ్ ఏం తినలేదు కదా, హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము. అందుకని చెప్పి సుధాకర్ గారికి ఒక కోడిగుడ్డు ఇచ్చేస్తున్నాను తినడానికి కూరలో తీసి. ఇప్పుడు మిగిలిన కూర అయితే ఎత్తి పక్కన పెట్టేశానండి. ఈ కోడిగుడ్డు అయితే సుధాకర్ గారికి ఇచ్చేస్తే తినేస్తూ ఉంటారు. మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇంకెందుకు లేట్, చూశారు కదా మార్నింగ్ అంట్లు కూడా కడగలేదు. నిద్ర లేసాము, టిఫిన్ చేసేసాము, చపాతీ చేసాము, వెళ్ళిపోయామండి. ఇంకా కూర ఎత్తి పెట్టిన గిన్నెలో కాఫీ తాగిన కప్పులు ఇవన్నీ ఉన్నాయి. ఈ కవర్లో ఏమున్నాయి? షాపింగ్ చేసుకొచ్చామన్నావా? షాపింగ్ అంటే పెద్ద ఎక్స్పెక్ట్ చేయకండి. కూరగాయలు తెచ్చామండి. ఈ కూరగాయలు ఎంత కాస్ట్ అయినాయో చెప్పమంటారా? 8 యూరోలు అయినాయండి. 8 యూరోలు అంటే €1 90. మీరు కౌంట్ చేసి ఎంత అయినాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇవి అయితే 2.5 పడినాయండి. వంకాయలు అయితే కిలో, పచ్చిమిరకాయలు ఎక్కువ తీసుకోలేదు, కొంచెం కొంచెం తీసుకున్నా. నెక్స్ట్ మంత్ అయితే ఎక్కువ తీసుకొస్తా. ఇవైతే ఫ్రెష్గా ఇప్పటికిప్పుడు యూజ్ చేస్తాను. పచ్చిమిరకాయలు అనేది డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఈ అరకిలో డీ ఫ్రిడ్జ్లో పెట్టినా నాకైతే 10 days ఫ్రెష్గా ఉంటాయి. బయట పెడితే కనుక పాడైపోతూ కుళ్ళిపోతూ అలా ఉంటాయి. అంతంత రేట్ పెట్టి కొనుక్కొస్తున్నాం కదా. కిలో €6 దా పడిందండి. ఇవైతే కనుక ఇంకా మొత్తం €8 పడినాయి. €8 అంటే మీరు ఎంత ఉంటుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. పచ్చిమిరకాయలు అయితే కిలో €6 ఉందండి. వంకాయలు అయితే 2.5 ఉన్నాయి. అవతల వంకాయలు కూడా 2.5 నేనైతే కిలో తీసుకోలేదు, తక్కువ తీసుకున్నాను కాబట్టి €8తో మొత్తం కలిపి వచ్చేసినాయి. కిలో కూడా లేవండి, 6 కిలో అట్లా తీసుకున్నాను. ఎక్కువ తీసుకోలేదు. ఇంకెలాగో ఇవాళ అయితే గురువారం అండి. శుక్రవారం శనివారమే కదా, ఆదివారం ఎలాగో నాన్ వెజ్ ఉంటుంది ఈ 2 days కాబట్టి ఇవి తీసుకున్న. వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. తొడియాలు కూడా చూపిస్తాను. ఈ వంకాయతో నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తాయి, చూసేసేయండి. వంకాయ అనగానే మా ఇంట్లో పిచ్చి ఇష్టం అండి. వంకాయ ఏది చేసినా మేము వద్దు అనకుండా అయితే తినేస్తాను. నేనైతే కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టనండి, ఎక్కువ శాతం బయటే ఉంచుతాను. ఇంకా పెట్టే స్టేజ్ వచ్చిందంటే డీ ఫ్రిడ్జ్కే వెళ్ళిపోతాయి. కానీ మామూలు ఫ్రిడ్జ్లో ఇప్పుడు కూరగాయలు పెట్టలేదండి, డీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను కూరగాయలు అయితే. ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెష్ వంకాయల వరకే 2 రకాలు తెచ్చేసాను. ఈ పచ్చిమిరకాయలు తెచ్చాను. పచ్చిమిరకాయలు ఇలాగే డీ ఫ్రిడ్జ్లో వేస్తాను, కడగను. ఇంకా ఇవైతే డీ ఫ్రిడ్జ్లోకి పంపించేద్దామా, ఇంకెందుకు లేటు. పచ్చిమిరకాయలు డీ ఫ్రిడ్జ్లో పంపించేద్దాం. 4 పచ్చిమిరకాయలు అయితే బయట పెట్టేస్తున్నాను రేపు యూజ్ చేయడానికి. మీరు చెప్పాను కదా €8 పడినాయి. దీని కాస్ట్ అనేది కామెంట్ సెక్షన్లో రాసేయండి, ఎంత పడినాయి ఏంటి అనేది. ఇప్పుడైతే అట్టుపిండి తీసుకుంటున్నాను. అట్టుపిండి అయితే ఎక్కువ లేదండి, కొంచెమే ఉంది కాబట్టి అట్టుపిండికి కూడా ప్రిపేర్ చేయాలి. అది కూడా ఇదే వీడియోలో నేను చూపిస్తాను, చూసేసేయండి. ఈ అట్టుపిండి అయితే రేపు మార్నింగ్కి వచ్చేస్తుంది నాకు. ఇంకా ఏంటంటే మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే అట్టుపిండి ఎప్పుడున్నా వేస్ట్ అయితే కాదు. ఏదో ఒక రూపంలో అట్టుపిండి వాడేస్తూనే ఉంటాను నేను ఇంట్లో అయితే కనుక. కాబట్టి ఈరోజు అట్టుపిండి కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి. ఇంకెందుకు లేట్, అది కూడా చూసేద్దరు కానీ వీడియో చివరిలో. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తుంటా. ఇక్కడైతే కనుక ఈ అట్టుపిండిలో కొంచెం సోడా ఉప్పు అయితే వేసానండి. సోడా ఉప్పు వేయకపోయినా పర్లేదు, కొంచెం వేస్తే బాగుంటుంది, పొంగుతాయి అనేదండి. ఎక్కువ అయితే వేయటానికి ఇష్టపడకండి. ఇప్పుడైతే ఇది కలుపుతున్నాను. దీంట్లో వాటర్ అయితే ఎప్పుడు పోయినండి. మీరు పోత పిండి కొంచెం పలసగా కావాలి అంటే వాటర్ యూజ్ చేయండి. నాకు పోత పిండి అనేది పలసగా అవసరం లేదు, ఇలా కొంచెం మందంగా క్రిస్పీగా ఇష్టపడతారు మా ఇంట్లో వాళ్ళు అయితే కనుక. ఇంక ఇప్పుడు పోత పిండి అన్నాను, ఇదన్నీ అన్నాను, అసలు ఏ రెసిపీరా బాబు అనుకుంటున్నారో. అందుకే నేను చెప్పనండి, వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతూ ఉంటుంది దేనికి అనేది. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. పూర్ణాలు చేస్తున్నానండి. పూర్ణాల పిండి ఇలా ఎత్తి ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు టకటక చేసేసుకోవచ్చు. ఇలా అయితే కనుక
నాకైతే చక్కగా 10 ఉండలు చేసేసుకున్నాం అనుకోండి, 12 చేసుకుంటే కనుక మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి 4 చొప్పున ఈ పూటకి రేపు మార్నింగ్ సరే 2 తినేసేయచ్చు. ఆ విధంగా మాకు ఈ పూటకి రేపు మార్నింగ్కి వచ్చేస్తాయి. కాబట్టి నేను 12 పూర్ణాలు అయితే చక్కగా ఉండలు చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ నిన్న నైట్ చేశాను కదా, అదే ఆయిల్ ఉందండి, దాంట్లోనే ఇది చేసేసుకుంటాను. ఇంకెందుకు లేటు, చూసేసేయండి. ఇంకెన్ని రెసిపీస్ వచ్చినాయి ఏంటి అనేది ఈ వీడియో మొత్తం మీద కామెంట్ చేయండి. ఇక్కడైతే మార్నింగ్ నేను చపాతీ చేసుకుని తిన్నానన్నా కదా, ఆ చపాతీ ఇంకా 2 మిగిలిపోయినాయి. చూశారు కదా, మార్నింగ్ చేసిన చపాతీ కూడా ఈవినింగ్ ఫ్రెష్గా ఉన్నాయి. అంటే మనం కలిపే పిండి నీట్గా కలిపితే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే కనుక ఇంకొకటి చూపిద్దాం అనుకుంటున్నాను, మెంతులు. పెరుగులో మెంతులు వేసేసి షుగర్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా తింటే కనుక కానీ 2 months వరకు ఇది ట్రై చేయండి, మీకు షుగర్ అయితే కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడైతే నేను పెరుగు తినడానికి వేయట్లేదండి, మెంతులు అయితే తల కోసం వాడుతున్నాను. ఈ పెరుగులో కొంచెం మెంతులు నానబెట్టేసి మార్నింగ్ మిక్సీ వేసేసుకొని చక్కగా తలకు పెట్టేసుకుంటే స్మూత్గా ఉంటుంది. ఫేస్ ప్యాక్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఈ మెంతులు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది, షుగర్ కంట్రోల్ చేస్తుంది, మనకి ఫేస్ ప్యాక్ లాగా వాడతాం, ఇన్ని విధాలుగా వాడతాం. దీని గురించి ఒక వీడియో అయితే చేస్తానండి త్వరలో వేరే ఛానల్లో, అది చూద్దరు. కానీ ఇంక ఇప్పుడైతే కనుక ఈ మెంతులన్నీ చక్కగా ఇట్లా కలిపేసి మనం పెట్టేసుకొని ఫేస్ ప్యాక్ నేనైతే తలకు వాడుతున్న, తల హెయిర్ ఒక్కోసారి తలనొప్పి వస్తూ ఉంటుంది, ఆ తలనొప్పిని కంట్రోల్ చేయడానికి ఈ మెంతులు అయితే బాగా పనిచేస్తుంది. తలకు మనం పెట్టుకోవడం వల్ల చలవ చేస్తుందండి, ఈ విధంగా అయితే ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఈ మెంతులు మీరు కొంచెం ఒక 1/2 స్పూను 2 స్పూన్లు పెరుగులో నానపెట్టేసి నైట్ పొద్దున్నే తింటే అయితే కనుక షుగర్ కూడా 1 month వరకు చేస్తే షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుందండి. చాలా బాగా ఉపయోగపడుతుంది, మంచి మెడిసిన్లా పనిచేస్తుంది. షుగర్కి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎవరైనా సరే ట్రై చేసి 1 month అయితే ట్రై చేయండి, ఎప్పుడు ఆపకుండా నెల వరకు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే నేను ప్రాపర్గా చూశాను, వేరే వాళ్ళకి నేను వాళ్ళకి ఇచ్చి చూస్తే వాళ్ళకి బాగా కంట్రోల్ అయింది, కాబట్టి ఇది నేను చెప్తున్నాను. ఇప్పుడైతే నూనె కాగింది, చక్కగా పూర్ణాలు అనేది వేసేసుకుందాము. నేనైతే అట్టపిండి అయితే రూమ్ టెంపరేచర్కి వచ్చిందా బయట పెట్టేశానండి. ఇదైతే కనుక అప్పటికప్పుడు తీసి బయట పెట్టేశాను. ఇంకెలాగో మళ్ళీ రేపటికి అట్టపిండి నానబెట్టేసుకుంటున్నాం కదా, ఆ అట్టపిండితో మళ్ళీ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే చెక్ చేస్తున్నాను. ఇలా చెక్ చేసినప్పుడు ఆయిల్ మనం వేసిన పిండి గబాలన పైకి వచ్చింది అంటే కనుక మనకు ఆయిల్ అనేది బాగా హీట్ అయినట్టు. హీట్ అయినాకే వేయండి. ఇలాంటివి అయితే కనుక హీట్ అవ్వకుండా వేయటం వల్ల ఏమవుతుందంటే నూనె అనేది ఎక్కువ పీలుస్తుంది. ఇంకో టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే పొయ్యి మీద మనం వేగుతున్నాయి కదా, ఆ మిగిలిన వేడికి అవి వేగిపోతాయి, పొయ్యి కట్టేసి తీద్దాము అనుకుంటారు కదా, అలా కూడా చేయకండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక నూనె అనేది పీలుస్తాయి కాబట్టి అలా చేయకుండా ఉంటే బెటర్ అండి. ఇలా అయితే కనుక నేను 4 చక్కగా వేసేసుకొని హ్యాపీగా మేము ఎంజాయ్ చేస్తాము. ఈరోజు మీరు ఈవినింగ్ స్నాక్ కింద ఏం చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. మాకైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఇదే. శుభ్రంగా ఇలా మీరు ముందు రోజు చేసేసి పూజలకు కూడా ఇలా పెట్టేసుకోవచ్చండి, చక్కగా చేసుకొని హ్యాపీగా పూజలకు పెట్టేసుకోవచ్చు. ఇలా నేనైతే ఎప్పుడైనా ఇలా చేసుకుంటూ తింటూ ఉంటాము. ఎందుకంటే పచ్చెనపప్పు ఇండియా నుంచి వస్తా బోలెడు తెచ్చేసానండి, 2 కిలోలు దా తెచ్చాను. మనం దేనికి వాడతాం పచ్చెనపప్పు? పూర్ణాలకి, లేదంటే స్నాక్ చేసుకోవచ్చు. ఆ స్నాక్ కూడా ఈసారి ఎప్పుడన్నా వీడియోలో చేసినప్పుడు మెన్షన్ చేస్తాను. అవి చాలా బాగుంటుంది ఆ స్నాక్ అయితే కనుక, మీరు ఒక్కసారి ట్రై చేయొచ్చు. అది కూడా మీ పిల్లలకైతే పెట్టచ్చు. ఇంక ఇలా మనం ఏంటంటే గెస్ట్లు వచ్చినప్పుడు తొందరగా ఇలా టకటక చేసేసి ఫటాఫట్ చేసేసి గెస్ట్లకు కూడా పెట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే ఇది నేను ఒక పేపర్ మీద వేసుకుంటానండి, ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పేపర్ పీల్చేస్తుందని. కానీ ఇదైతే ఆయిల్ పీలవటం లేదండి. చాలామంది ఏంటంటే పూర్ణాలు ఆయిల్ పీలుస్తుంది అనుకుంటారు, కొంతమంది అయితే వేరే విధంగా చేసుకుంటారు. నేనైతే కనుక అట్టుపిండితోనే చేస్తాను. 1కి 2 కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మెంతులు వేస్తాను. మెంతులు వేయటం వల్ల దోశ అనేది పల్సగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది, అడుగుని కలర్ కూడా బాగుంటుందండి. వీటికైతే మెంతులు పచ్చెనపప్పు బాగా హెల్ప్ అవుతుంది. నేను ఇదే విధంగా వేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ అయితే కనుక దోశ పిండి నేను ఎలా నానపెడతాను అనేది ఇదే వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను. పర్ఫెక్ట్ కొలతలతో నేను చూపిస్తానండి. ఈ రోజైతే మామూలుగా మినపప్పు అయితే 2 గ్లాసులు పోసుకుంటా కదా, ఈ రోజైతే నేనేం చేశాను అంటే మినప గుండ్లో 1 గ్లాస్ పోసానండి. మినపప్పు ఉన్నాయి ఇంట్లో, అవి కూడా కొంచెం ఉన్నాయి. అవన్నీ సేల్ చేసేసుకోవాలి కదా, ఊరికి ఇంట్లో పెట్టేసుకుంటే ఎట్లా. ఈ తాలింపు కానీ పక్కన పెట్టాను. తాలింపుకి ఎలాగ మినపగుండ్లు ఉన్నాయి, అవి వేసేసుకుందాం. అవి కూడా ఇట్లా వాడేద్దామని చెప్పి ఇక్కడైతే 1 కప్పు అది 1 కప్పు ఇవి తీసుకున్నాను. ఈ 2 మినపప్పేనండి. అవి అయితే మినపప్పు, ఇవి మినపగుండ్లు. మినపప్పు 1 కిలో 1 డబ్బా తీసుకుంటే మినపప్పు 1 డబ్బా తీసుకున్నా, అది డబ్బా ఇది డబ్బా తీసేసుకుంటే 4 డబ్బాలు అయితే కనుక బియ్యం తీసుకున్నాను. ఆ తర్వాత 1 పావు గ్లాస్ అయితే కనుక నేను చక్కగా
పచ్చెనపప్పు తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఒక 2 స్పూన్స్ అయితే మెంతులు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే మనం కొలతలు అయితే పెట్టుకోవాలి. ఇంకా మాకేంటంటే ఇలా అట్టుపిండి ఉండటం వల్ల చక్కగా మామిడికాయ పచ్చడితో తినేస్తూ ఉంటాము. దీనికైతే అయ్యో పలానా పచ్చడి చేయాలని లేదు అంటే కనుక ఈవినింగ్ ఒక్కోసారి బాగా ఆకలవుతుంది, ఈవినింగ్ స్నాక్ కావాలి అన్నప్పుడు దీంట్లో కొంచెం మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాంటి దాంట్లో పునుగులు చేస్తాను, ఊతప్పం చేస్తాను. ఊతప్పం ఎలా చేస్తాను అనేది కూడా ముందు బ్లాగ్స్లో వస్తాయి. గుంత పొంగనాలు అయితే ఆల్రెడీ నేను చేసి వీడియో కూడా పెట్టేశాను, అది కూడా చూసుంటారు ఇప్పటికీ. ఒకవేళ చూడకపోతే ఒక్కసారి సెర్చ్ చేసి చూడండి, మన ఒక బ్లాగ్లో అయితే ఉంటుంది. పైన థంబ్నెయిల్ చూస్తే మీకే ఆ బ్లాగ్లో ఏముంది అనేది తెలుస్తుంది. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి, ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. మీరు నా పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది. అక్కడ మీరు మెసేజ్ చేయండి, కాల్ అయితే చేయకండి. కాల్ చేయాలంటే అక్కడ మీరు మెసేజ్ పెట్టి ఓకే అంటే కాల్ చేయండి, లేదంటే వాళ్ళని బ్లాక్ చేస్తున్నాను, ఏమనుకోకండి బ్లాక్ చేస్తున్నానని. ఇంకొకరు రిక్వెస్ట్ పంపిస్తున్నారు, రిక్వెస్ట్ పంపిస్తే మీరు ఎవరు అనేది చెప్పి రిక్వెస్ట్ పంపించండి, ఎందుకంటే తెలియకుండా నేనైతే యాక్సెప్ట్ చేయటం లేదు. కాబట్టి ఇక్కడైతే నేను మెంతులు వేస్తున్నాను. ఈ మెంతులు అయితే కనుక కొంచెం వేస్తే సరిపోతుంది. ఇంక ఈ మెంతుల డబ్బాలో మెంతులు అయిపోయినాయి కదా, ఇది కూడా ఇప్పుడే ఫిల్ చేసేసుకుంటాం. ఒకసారి ఏంటంటే మనం అలా అలమార్లో పెట్టేస్తాము, వంట చేసే టైంకి గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి నేనైతే కనుక 1 minute టైం తీసుకునైనా సరే అయిపోయిన వస్తువులు ఎమ్మటే ఫిల్ చేసుకుంటూ ఉంటానండి. ఈ విధంగా అయితే వాడతాను. ఈ డబ్బాలో చక్కగా స్పూన్ తీసుకొని స్పూన్తో నేను పోసేసుకుంటాను. ఇలా పోస్తూ ఉంటే ఏంటంటే మనకి కింద పడుతూ ఉంటాయి. స్పూన్తో పోస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తాయి. ఎలా పోసినా కింద పడితే నేను చూపించడానికని ఇలా పెట్టాను. ఈ విధంగా కూడా పొయ్యకూడదు, ఎలా పొయ్యాలో నేను చూపిస్తానండి. జార్ ఇట్లా చక్కగా పోస్తే కనుక ఒక్కడ కూడా కింద పడకుండా నీట్గా ఫిల్ చేసేసుకోవచ్చు. ఇదైతే నేను ఫిల్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఈ మెంతులు అయితే మనకి చాలా వాటికి వాడుకోవచ్చు. ఇంకా మెంతుల గురించి కూడా ఒక వేరే ఛానల్, ఇండియన్ అమ్మ విజయరాణి ఛానల్లో ఇన్నర్ ఫీలింగ్ అనేది పెడతానండి, అది కూడా చూడండి. మెంతుల వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఇది చాలామందికి యూజ్ అవుతుంది. చూశారు కదా, ఇదైతే ఫిల్ చేసేసుకున్నాను. ఈరోజు అయితే పూర్ణాలు, ఈ వంకాయలతో మంచి రెసిపీస్ అయితే వస్తాయండి. మన ఛానల్లో అట్టుపిండి నానబెట్టేసాను, బియ్యం కడుగుతాను. ఇంకా చూశారు కదా, ఇక్కడైతే మినప్పప్పు ఇవన్నీ నానబెట్టేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక ఇది మూత పెట్టేసి నానబెట్టేసుకొని రేపు మార్నింగ్ అయితే నేను చేస్తాను. ఇక్కడ పచ్చిమిరకాయలు కూడా 4 పక్కన పెట్టుకున్నాను. రేపటికి దేనికన్నా యూజ్ అయితే వాడేసుకుందాము. రేపు ఎల్లుండికి ఇక్కడైతే బియ్యం కడిగేస్తాను. ఇంకోటి అయితే కనుక బియ్యం కడిగిన నీళ్ళు అయితే కనుక మనకి తలకు అప్లై చేసేసుకొని ఒక అరగంట తర్వాత తలకు పోసుకుంటే కనుక చాలా మంచిదండి. అదైతే కనుక జుట్టు అనేది స్మూత్గా వస్తుంది. ఇదైతే టిప్స్ కింద చాలా బాగా యూస్ అవుతుంది. బియ్యం కడిగిన నీళ్ళు బాస్మతి బియ్యం కాదండి, ఏ బియ్యం అయినా సరే ఈ విధంగా ఇట్లా బాగా పిసికేసి మనం ఆ నీళ్ళు అనేది ఒక దానికి ఎత్తి పక్కన పెట్టేసుకొని వాడుకోవచ్చు. లేదు ఈ బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం ఈ నీళ్ళు అయితే పారపోయకుండా చక్కగా ఎత్తి ఒక బకెట్ పోసేస్తే మొక్కలకు కూడా పోసేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియోలో ఎన్ని రెసిపీస్ వచ్చినాయి చెప్పేసి మరొక మంచి వీడియోతో వస్తా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.